సోషల్ మీడియాలో గత 5 రోజుల నుంచి కూడా ఒక సెన్సేషన్ న్యూస్ లేకపోతేనేమో మొత్తం యూత్కి సంబంధించి ఒక పార్టీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉందో CJP దీని గురించి చాలా సందర్భాలుగా చాలామంది మాట్లాడుకోవడం, దానికి సంబంధించి వీడియోస్ కూడా వస్తున్నాయి మార్కెట్లోకి. బట్ ఈ పర్టికులర్ పార్టీ గురించి ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వచ్చిందంటే, ఇది స్టూడెంట్స్కి సంబంధించి, జన్జీకి సంబంధించి, యూత్కి సంబంధించి, అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి. కాబట్టి దీనికి సంబంధించి ఈ పర్స్పెక్టివ్లో అసలు నా ఒపీనియన్ ఏంటి అన్నది చెప్పాలని. ఎందుకంటే ఇది పొలిటికల్గా ఇది మూవ్ అయినప్పటికీ కూడా దీంట్లో డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి. ఆబ్వియస్గా ఏదైనా ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ చెప్పినప్పుడు 2-3 డైమెన్షన్స్ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీ మీద కోపం ఉందనో లేకపోతే దాని మీద ఫేవర్గా ఉందని అట్లాగా ఆ డైరెక్షన్లోకి తీసుకెళ్ళదు ఈ టాపిక్ని. యాక్చువల్గా జరిగినటువంటి కొంచెం హిస్టరీకి వెళ్ళినట్లయితే, ఈ సుప్రీంకోర్టులో ఏదైతే మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో సూర్యకాంత్, అలాగే 3 సభ్య కమిటీ ఏదైతే ఈ యొక్క బోర్డు ఏదైతే ఉందో, ఒక పర్టికులర్ సందర్భంలో ఈ యొక్క లాయర్లు ఎవరైతే ఉంటారో చాలామంది దొంగ లా సర్టిఫికెట్లు తీసుకుని ఈ యొక్క కోర్టులో వాదించడం, లేకపోతే సీనియర్ పొజిషన్స్ కావాలంటాం, లేకపోతే ప్రమోషన్స్ కావాలంటాం, ఇలాంటి ఇష్యూస్ మీద సంబంధించి చాలా వరకు కూడా మీ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో లీగల్ డిగ్రీస్ని వాటిని వెరిఫై చేయాలి అని చెప్పి పర్టికులర్గా జార్ఖండ్ కానీ, లేదా మధ్యప్రదేశ్ కానీ, లేకపోతే యూపీ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఈవెన్ రాజస్థాన్ కానీ ఇలాంటి రాష్ట్రాల్లో చాలా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ లా డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో అంతా వరకు కూడా చాలా వరకు కూడా ఫేక్ సర్టిఫికెట్స్ అని చెప్పి చాలా సందర్భాలు నిజం కూడా అదేమో అందులో అబద్ధం అయితే ఏమీ కాదు. ఎందుకంటే నేను బోత్ సైడ్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో దానికి సంబంధించి ఒక సందర్భం వచ్చినప్పుడు ఇది మంచిది కాదు సొసైటీకి అని ఒక పర్టికులర్ కాంటెస్ట్లో ఈ యొక్క ఎవరైతే ఎక్కువగా అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ, లేకపోతే ఎవరైతే కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ జాబ్స్ రానివాళ్ళు కానీ, లేకపోతే అన్రెస్ట్గా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీడియాలోకి చొచ్చుకెళ్ళిపోవడం కానీ, లేకపోతే ఇట్లాంటి లీగల్ సిస్టంలోకి రావడం కానీ, లేకపోతే ఇలా రకరకాలుగా ఈ యొక్క సొసైటీకి సంబంధించి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయనే ఉద్దేశంతో ఒక పర్టికులర్ డైరెక్షన్స్లో ఒక పర్టికులర్ టైంలో ఈ యొక్క వీళ్ళని పరాన్న జీవులు లేకపోతేనేమో కాక్రోచెస్ అని ఒక వాళ్ళని చెప్పడం, ఆ మాట వాడడం అనేది CJ మాట్లాడాడు. తర్వాత కొంతమంది రెవల్యూషన్ పబ్లిక్లో వచ్చిన తర్వాత దానికి సంబంధించి సంజయ్ కూడా ఇచ్చుకోవడం జరిగింది. ఇది పక్కన పెడితే మేబీ కొంతమంది వ్యక్తులు అన్నది స్పెసిఫిక్గా అని మాట్లాడేటప్పుడు ఆయన ఆ విషయాన్ని క్లియర్గా చెప్పలేదు, కానీ తర్వాత జస్టిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆ మాటను ఆయన చెప్పడం జరిగింది.